హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే, బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్ వచ్చిన వాస్ అనే యువకుడు స్థానికంగా జరిగిన గొడవలో జైలుకు వెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పల్ రెడ్డి వద్ద చేరుతాడు. ఆ తర్వాత నాని బాబుతో చేతులు కలిపి వ్యాపారాన్ని విస్తరిస్తాడు. రాజకీయాలు, మాఫియాను ఎదిరిస్తూ వైజాగ్ను శాసించే స్థాయికి ఎదుగుతాడు. అయితే వైజాగ్లో కొబ్బరికాయల దుకాణంలో పనిచేసే వాసు బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వర్కౌట్ అయిందా? బట్టల కోసం ముంబై వెళ్లిన వాసుకు మలుపు తిప్పే సంఘటనలు ఏంటి? ఒక చిన్న వ్యాపారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే మట్కా కింగ్గా వాసు ఎలా మారాడు? అలాగే చట్ట వ్యతిరేకంగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వాసును అరెస్ట్ చేయడానికి వచ్చిన సాహు అనే ఎస్ఐ సక్సెస్ అయ్యాడా? చివరకు వాసు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే మట్కా మూవీ కథ. మట్కా కింగ్ రతన్ కాద్రి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణా కుమార్ వైజాగ్ పరిస్థితులకు అనుగుణంగా కథ రాసుకున్న, డిజైన్ చేసుకున్న పాత్రలు చాలా బాగున్నాయి. ఈ విషయాలను ప్రేక్షకుడి కథలోకి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడ్డాయి. అయితే కథలో వేగం లేకపోవడం, కథనం ప్లాట్గా ఉండడం వల్ల ప్రేక్షకుడు పద్మవ్యూహంలో చిక్కున్న పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. ఏది ఏమైనా టేకింగ్ పరంగా తన సత్తాను చాటుకునేందుకు రాసుకున్న కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటే, మరికొన్ని సన్నివేశాలు అంత ఇంపాక్ట్ చూపలేకపోయాయి. వరుణ్ తేజ్తో సుమారుగా 5 నిమిషాలు చెప్పిన కథ లాంటి సీన్లు ఆకట్టుకోలేకపోయాయి. కాకపోతే కొత్తదనం, స్టోరీలో నావెల్టీ వెతుకునే ప్రేక్షకులకు మాత్రం కరుణా కుమార్ సంతృప్తి పరిచారని చెప్పవచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రమోషన్స్ లో దర్శకుడు కరుణా కుమార్ చెప్పినట్టుగానే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఇరగదీశాడు.